త్రిబుల్ డబ్బులు ఇవ్వాలి. డబుల్ కాదు, త్రిబుల్ డబ్బులు. మాస్టర్ ప్లాన్ అదే 1800 ఎకరాలు ఇది పెట్టారు కదా సింగపూర్ టౌన్షిప్, అది క్యాన్సిల్ చేస్తే త్రిబుల్ డబ్బులు ఇవ్వాలి. అదే సందర్భంలో అది మార్చడానికి లేదు, దాంట్లో తేడా వస్తే డబ్బులతో పాటు కేసు కూడా ఇంగ్లాండ్ కోర్టులో అని వేశారు. ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు దాన్ని, అది ప్రభుత్వమే ఒప్పందం కుదుర్చుకుంది. అదే సింగపూర్ ప్రభుత్వంతో G2G ఒప్పందం. కాబట్టి అసలు కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అసాధ్యం దాన్ని వాస్తవంగా రద్దు చేయడం. ఏం బెదిరించాడో తెలియదు. జగన్ ఏం చేశాడు, మొన్న చంద్రబాబు గారు చెప్తేనే బయటపడింది, సిఐడి వాళ్ళని కూడా అక్కడికి పంపించాడు. వాళ్ళు ఇప్పుడు సత్యనారాయణ అంటున్నారు. సింగపూర్ ప్రభుత్వం వణికిపోయింది, ఈశ్వరన్ జైలుకి వెళ్ళింది దీని కారణంగానో కాదో తెలియదు. కానీ ఆ తర్వాత ఈశ్వరన్ కథ అంతా బయటపడింది. ఈశ్వరన్ అంత ముందు మనకు పెద్ద దాన్ని ఏమంటారు VIP అతిథి, మనకి పద్దాక వస్తుండేవాడు. ఆయన లేకపోతే సింగపూర్ ఏమయ్యేదో అన్నట్టు చెప్పేవాళ్ళు. అట్లాంటి జైల్లో ఉన్నాడు ఏడాది పాటు. ఏంటది ఏమైందో తెలియదు అక్కడ. బట్ సింగపూర్ ప్రభుత్వం అది అనైతికమని అంగీకరించాల్సి వచ్చింది, ఎందుకంటే అది ప్రభుత్వాన్ని కాదు, అది ప్రజల్ని ఏం మోసం చేశారు. సింగపూర్లో అది ఒక కన్సార్టియం, అంటే 4-5 కంపెనీలు కలిపి మేము ఆంధ్రాలో ఇట్లా చేయబోతున్నామని ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇస్తాయి. అక్కడ ఎవడైనా ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మన అదాని శ్రీలంకలో పోర్టు కొంటేనో లేకపోతే ఇరాన్లో పోర్టు కొంటేనో మన కేంద్ర ప్రభుత్వానికి ఇంటిమేట్ చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం అంటది. ఎందుకు అంటే అక్కడ ఎందుకు ఇంటిమేట్ చేయాలంటే విదేశీ